కదా ప్రతి ఒక్కడు ఏదో స్టోరీ ఐడియాతో రమ్మని ఈరోజు చెప్పండి ఎలాంటి సినిమా అయితే బాగుంటుందో. నాకు ఐడియా వచ్చిందిరా బుల్రాజు. హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు. హీరోయిన్ తండ్రికి తెలిసి హీరోయిన్ తీసుకెళ్లి విలన్కి ఇచ్చి పెళ్లి చేయబోతారు. మన హీరో గుర్రం మీద వచ్చి రౌడీలందరినీ చెత్త కొట్టేసి హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడు. ఎవరో పడ్డప్పుడు ఓ పాట, ఎవరో పడిన తర్వాత ఓ పాట, హీరోయిన్ తీసుకెళ్ళేటప్పుడు ఓ పాట, హీరో గుర్రం మీద వచ్చేటప్పుడు ఓ పాట. క్లైమాక్స్లో ఒక భారీ ఫైట్. ఎలా ఉందా బుల్రాజు? ఎరా నా సినిమాలు ఎంత చేయాలనుకుంటున్నారా? తెలిసిన వాళ్ళ మీద ఎరత్తొచ్చే కదా. మళ్ళీ నువ్వు మన తెలుగు సినిమా 50 ఏళ్ళ నుండి ఫాలో అవుతున్నా ఈ మోసకథనే చెప్తున్నావు. ఇలాంటి దిక్కుమాల కథలు చెప్తే హీరోగాడు కొట్టడం కాదు, నేను కొడతా గుర్రం మీద వచ్చి. ఇదెనరా బుల్రాజు. హీరో హీరోయిన్ స్కూల్లో చదువుకుంటుంటారా. హీరోయిన్ కొంచెం మొద్దు, చదువు సరిగ్గా రాదు. ఒకసారి లెక్కల పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయని లెక్కల మాస్టర్ హీరోయిన్ కొడతాడరా. అది చూసి తట్టుకోలేని హీరో లెక్కల మాస్టర్ని చంపేస్తాడరా. తర్వాత సైన్స్లో మార్కులు తక్కువ వచ్చాయని హీరోయిన్ కొడితే సైన్స్ టీచర్ని కూడా చంపేస్తాడు. తర్వాత ఇంగ్లీష్ టీచర్ని, అలాగే సోషల్ టీచర్ని, అలా మొత్తం స్కూల్లో టీచర్లు అందరినీ చంపేస్తాడు. ఇప్పుడు స్కూల్లో టీచర్స్ ఎవరో లేక పిల్లలందరికీ సెలవులు ఇచ్చేస్తారు. ఎలా ఉందిరా బుల్రాజు? హీరోయిన్ కొట్టాడని లెక్కల మాస్టర్ని హీరో చంపేస్తాడా? ఆహా, నాకు తెలవకడిద్దని ఎలా చంపేస్తాడరా? లెక్కల మాస్టర్ కదరా, జొన్న రోజులు ఉత్తలేక ఉండదు చూడు, దాంతో పొడి చంపిన పడితే ఎలా ఉంటుంది? ఇది ఒక స్టోరీ ఏంట్రా? మెల్లగా చెప్పు, తీసేవాడిని పిచ్చ కొట్టుడు కొడతారు. మార్కులు తక్కువ వచ్చినాయని మాస్టర్ కొడితే అని చంపేస్తారా? నన్ను ఒక్కని చంపితే పర్లేదు, మాస్టర్లు అందరినీ చంపేస్తాడు అంట. ఇలాంటి తలా తోక లేని స్టోరీలు చెప్తే మాస్టర్ని చంపుతాం కాదు, నేను చంపుతా మిమ్మల్ని. అరే జీవా, నువ్వు చెప్పరా. అరే బుల్రాజు, నీకు ఎప్పుడు చూసే తెలుగు సినిమా స్టోరీలు నచ్చవు కదరా, అందుకే నేను కొత్తగా స్టోరీ ఆలోచించి చెప్తున్నా. శబాష్, అది కావాలి నాకు, కొత్తగా ఉండాలి. హీరో విలన్కి పెద్ద ఫైట్. హీరో విలన్ని చిత్తకొట్టి కింద పడేస్తాడు. హీరోయిన్ అది చూసి హీరోతో ప్రేమలో పడిపోద్ది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. అది చూసి తట్టుకోలేని విలన్ హీరోని చిత్త కొట్టేస్తాడు. కొట్టడం అంటే మామూలుగా కాదు, కాళ్ళు చేతులు ఎరగొట్టేసి తలకాయ పగలగొట్టేసి ఓ మూలనాడేస్తాడు. అది చూసి హీరోయిన్ ఇలంతో ప్రేమలో పడిపోతుంది. అప్పుడు హీరోయిన్ ఇలానో ప్రేమించుకుంటారు. అది చూసి హీరోకి పిచ్చట్టేస్తుంది. పిచ్చి బాగా ముదిరిపోవడంతో మన హీరోని వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆ హాస్పిటల్లో ఆల్రెడీ పిచ్చి పెట్టిన అమ్మాయితో మన హీరో ప్రేమలో పడతాడు. ఇద్దరు పిచ్చిగా ప్రేమించుకుంటారు. అప్పుడు సినిమా టైటిల్ పడుతుంది, పిచ్చి ప్రేమ అని. బాగా చెప్తాడు కదరా స్టోరీ. ఎలా ఉందిరా బాలరాజు? నీకు నచ్చుతుందని తెలుసు బాలరాజు. రాత్రి అంతా నిద్ర లేకుండా ఆలోచించాను ఈ స్టోరీ గురించి.
హీరో విలన్ చితక్ కొట్టేస్తే హీరోయిన్ హీరోతో ప్రేమలో పడుతుంది. ఒకవేళ విలన్ హీరోయిన్ చితక్ కొట్టేస్తే హీరోయిన్ విలన్తో ప్రేమలో పడుతుంది. అంటే ఎవడ గట్టుకు కొడితే ఆడితో ప్రేమలో పడిపోతుంది అనమాట. హీరో గడికి పిచ్చి ఎక్కిందని మెంటల్ హాస్పిటల్లో పెడితే అక్కడ ఉన్న పిచ్చి దాంతో ప్రేమలో పడిపోతాడు అనమాట. అంటే హీరో గడికి ఆడ కనపడితే ప్రేమలో పడిపోతాడు అనమాట. ఇది పిచ్చి ప్రేమ. అరే నువ్వు చెప్పిన స్టోరీ మన బుల్రాజు బాగా ఎక్కేసినట్టుందిరా. ఆడ అలా కన్నీళ్ళు పెట్టుకున్నాడంటే నువ్వు చెప్పిన స్టోరీ అని బాగా ఆకట్టుకున్నట్టుందిరా. అయితే నా పిచ్చి ప్రేమ బాగా నచ్చిందా బుల్రాజు? చొప్పు తీసుకొడతా పిచ్చి నా కొడక. పిచ్చి ప్రేమ అంట. మీలాంటి బుర్ర తక్కువ వేదవాళ్ళని అడిగినందుకు నన్ను నేను చొప్పు తీసుకొట్టుకోవాలి. అలా బుల్రాజు ఏమని అంటే అన్నావు అంటావు కానీ నువ్వే కదా స్టోరీలు కావాలని అడిగింది. ఇప్పుడెందుకు షుగర్ పేషెంట్కి